హాయ్ అండి. అందరికీ నమస్కారం. సండే సాయంత్రం అయితే మటన్ అయితే తెచ్చారండి. మటన్ కర్రీ వండేసి పొద్దున్న చారు ఉంటే సరిపెట్టేసానండి. వంట అయితే మళ్ళీ రైస్ అయితే వాచాననమాట. పిల్లలైతే మటన్ తెమ్మన్నారు. ప్రతి వారం చికెన్ అయిపోతున్నదని చాలా నీసైతే తగ్గించేసామండి. ఎక్కువగా కూరగాయలు ఎక్కువ వండుతున్నాను కదా! ఈరోజైతే మటన్ కర్రీ. పిల్లలు చదువుకుంటున్నారండి. చాలా బాగా రైటింగ్ ఒకటి చదువులో అయితే చాలా ధ్యాస అయితే పెట్టారు. బాగా చదువుతున్నారు. గీత అయితే ఇంగ్లీష్ అయితే ఏమీ కాకుండా చదివేస్తున్నదండి. ఏదైనా కొంచెం పదం పెద్దదైతే గూగుల్‌లో కొట్టుకుంటే వచ్చేస్తున్నది. చక్కగా చదువుతున్నారనమాట. ఇంకా ఆళ్ళు చదువుకున్నాక గీత వాళ్ళకి ముగ్గురికైతే రైస్ అయితే పెట్టేశాననమాట. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా! పొద్దున మార్నింగ్‌కి అయితే రైస్ అయితే ఉండిపోయి పాడైపోతున్నదండి. మధ్యాహ్నం అన్నం తినేటప్పటికి రైస్ బావుంటలేదనమాట. మార్నింగ్ అయితే కొంచెం అన్నం ఉంటే తాలింపు పెట్టేసాను వామేసి. ఇంకా నేనేసుకుంటాను, ఎవరి టిఫిన్ నేనేసుకుంటామని ఇద్దరికిద్దరు చెరకో 2 దోసెలైతే వేసుకున్నారన్నమాట. ఈరోజైతే ఇంకా ఇల్లులైతే నీట్‌గా పిల్లలంతా వెళ్ళిపోయాక తడిగుడ్డయితే పెట్టేశాననమాట. నాకు రేపొద్దు నుంచి పొలం పనులైతే వచ్చేసినాయండి. సాయంత్రం అయితే వాకింగ్‌కి అయితే వెళ్ళాం కదండీ! ఇంక పొలాల్లో దమ్ములు చేస్తానే ఉంటున్నారు జనాలు. మాకైతే పనులు బాగా ముమ్మరంగా పట్టేశారు. మేము ఇంకా పొలం అయితే వెళ్ళిపోతాం కదా! చూసారా నేనైతే వాకింగ్‌కి వెళ్ళినప్పుడైతే ఈ పొలాలన్నీ తీసుకుంటూ వెళ్ళాననమాట. చూసారా అక్కడ కాకుల్లాగా ఉన్నాయి కదా! నల్లటివి. అవి ఏంటా అని చూసేటప్పటికి కొంగలండి. నల్ల కొంగలనమాట. అలాగని పెద్దగా లేవు, అలాగే చిన్నగా లేవు. అందుకని చిన్న వీడియో అయితే తీశాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.